కోనాపూర్ గ్రామస్తులు గాడిదలు వాటిని మేపడానికి గ్రామానికి వచ్చా అంటూ కొల్చార ఎంపీ కృష్ణవేణి గ్రామస్తులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటన కొల్చార మండలం కోనాపూర్లో జరిగింది. గ్రామంలో పంచాయతీ కార్యదర్శి ప్రత్యేక అధికారుల నిర్లక్ష్యం మూలంగా గ్రామంలో పారిశుద్ధ్య సమస్యతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 3 నెలలుగా పంచాయతీ కార్యదర్శి గ్రామానికి రావడం లేదు. గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులు పనిచేయడం లేదు. దీంతో గ్రామంలో మురుగు కాలువలు చెత్తతో నిండిపోయి రోడ్లపై మురుగునీరు ప్రవహిస్తూ ఎండలోకి మురుగునీరు వస్తోంది. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో పారిశుద్ధ్య సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కరించకపోవడంతో సోమవారం గ్రామస్తులు పంచాయతీ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. విషయం తెలిసిన ఎంపీడీఓ రఫీక్ నిస్తా బేగం గ్రామానికి వెళ్లి సమస్య తెలుసుకుని సమస్య పరిష్కరించాలని ఎంపీఓ కృష్ణవేణిని ఆదేశించారు. దీంతో గ్రామానికి ఎంపీఓ కృష్ణవేణి వచ్చేసరికి మధ్యాహ్నం 2 గంటలైంది. అప్పటికే పంచాయతీ కార్యాలయాన్ని సిబ్బంది కానీ పంచాయతీ సెక్రటరీ కానీ తెరవలేదు. పంచాయతీ కార్యదర్శి మహేష్ గ్రామస్తులు కానీ అధికారులకు కానీ ఫోన్లో అందుబాటులో లేడు. ఎవరికీ అందుబాటులో లేని సెక్రటరీతో ఎలా పనిచేయిస్తారని గ్రామస్తులు ఎంపీఓను నిలదీయడంతో గ్రామస్తులపై ఎంపీఓ కృష్ణవేణి ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తులు గాడిదలు వాటిని మేపడానికి నేను గ్రామానికి వచ్చానని గ్రామస్తులపై ఎంపీఓ ఆగ్రహం వ్యక్తం చేయడంతో గ్రామస్తులు ఎంపీఓపై తిరగబడ్డారు. దీంతో సంగాయపేట తుక్కాపూర్ పంచాయతీ కార్యదర్శులు సదాశివుడు ప్రశాంతులు జోక్యం చేసుకుని గ్రామస్తులను శాంతింపజేశారు. దీంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. వారం రోజుల్లో గ్రామంలో అన్ని సమస్యలు పరిష్కారం అయ్యేలా చూస్తామని గ్రామస్తులకు అధికారులు హామీ ఇచ్చారు. అనంతరం గ్రామస్తులతో కలిసి ఎంపీఓ కృష్ణవేణి పంచాయతీ సంగాయపేట తుక్కాపూర్ పంచాయతీ కార్యదర్శులు గ్రామంలో తిరిగి సమస్యలను పరిశీలించారు.